ఆ జిల్లా తెలుగుదేశం పార్టీలో పదవుల రచ్చ స్టార్ట్ అయిందా? పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలిచిన నేతలను అధిష్టానం విస్మరించిందా? కంచుకోటగా నిలిచిన ఆ జిల్లా నేతల నుంచి నిరుత్సాహం, నిర్వేదకరమైనటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇన్నాళ్లు జెండాలు మోశారు, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నారు, కేసులు పెట్టించుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారిని కాదని పార్టీ కమిటీల్లో కొత్త వారికి చోటు కల్పించడం దేనికి సంకేతం? అసలు సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ప్రాధాన్యత కల్పించడానికి గల కారణం ఏంటి? ఇదంతా పార్టీ అధిష్టానం తెలిసే చేసిందా, లేక వారిని లెక్కలోకే తీసుకోలేదా? కంచుకోట లాంటి జిల్లా మెయిన్ పిల్లర్లకు అధిష్టానం ఎందుకు మొండి చేయి చూపింది? ఇంతకీ ఎవరా నేతలు? ఏదా జిల్లా? పార్టీ పదవులు తెచ్చిన తంటేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీల నియామకంపై ఆ పార్టీలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. సీనియర్లను పక్కకు పెట్టి జూనియర్లకు పదవులు కట్టబెడుతున్నారని అనంతపురం జిల్లా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ పార్టీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా నిలిచారు. ఆ రోజు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబుకు మాత్రం ఏ ఆపద వచ్చినా బలంగా నిలబడింది అనంతపురం జిల్లా క్యాడరే అని చెప్పాలి. ఇక్కడ క్యాడర్ నాయకుడు ఎవరని చూడరు. కేవలం పసుపు జెండా, సైకిల్ గుర్తును మాత్రమే చూస్తారు. పార్టీ కోసం ఏమైనా చేస్తారు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా భరిస్తారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతోంది ఇదే. ఇంత చేసి పార్టీని అధికారంలోకి తెస్తే కష్టపడ్డ తమకు దక్కింది మాత్రం నిరాశ, నిస్పృహ, అవమానాలే అని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే గత ఎన్నికల్లో చాలా ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన ప్రభాకర్ చౌదరి, హనుమంతరాయ చౌదరి, జితేంద్ర గౌడ్, పరిటాల శ్రీరామ్, పల్లె రఘునాథ్ రెడ్డిలను పక్కకు పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చింది. కనీసం నామినేటెడ్ పదవుల విషయంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశించారు. కానీ వారికి ఇక్కడ కూడా అన్యాయమే జరిగింది. ఇలా అన్నిట్లో మొండి చేయి చూపడంతో సీనియర్లు నిరాశతో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కొన్ని కులాలు సాలిడ్గా టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. కానీ వారికి అటు నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరగలేదు, ఇటు పార్టీ పదవుల్లోనూ న్యాయం జరగలేదు. టీడీపీ పార్టీకి బలంగా ఉన్న కమ్మ, బలిజ సామాజిక వర్గాల నేతలకు మొదట్నుంచి అన్యాయం జరుగుతూనే ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో అనంతపురం జిల్లాలో జరిగిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు. వీటన్నిటినీ లీడ్ చేసింది కమ్మ సామాజిక వర్గమైతే, ఇటు బలిజ సామాజిక వర్గం నేతలు కూడా అదే స్థాయిలో చంద్రబాబుకు మద్దతునిచ్చారు. గడిచిన ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిటాల శ్రీరామ్కి ఈసారి ధర్మవరం టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. చివరిదాకా రేస్లో ఉన్నారు. కానీ చివరకు ధర్మవరం టికెట్ బీజేపీకి కేటాయించడంతో పరిటాల శ్రీరామ్ బీజేపీ అభ్యర్థి గెలుపుకు ఎనలేని కృషి చేశారు. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంచుమించు ఇదే పరిస్థితే. రేస్లో ఉన్న ఆయన్ను కాదని చివరి నిమిషంలో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కి టికెట్ ఇచ్చారు. ఎలక్షన్లు ముగిసిన తర్వాత ఆయనకి తూతూ మంత్రంగా ఒక పోస్ట్ ఇచ్చి మమా అనిపించారు. ఇక గుంతకల్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ది మరీ దీన పరిస్థితే. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండదండగా నిలిచారు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ కాదని వైసీపీ నుంచొచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి టికెట్ కేటాయించారు. ఆ తర్వాత జితేంద్ర గౌడ్ను పార్టీ అధిష్టానం పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే తెలుగుదేశం పార్టీకి తన జీవితాన్నే పరంగా పెట్టిన వ్యక్తి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ఈయనకు ఎన్నో సందర్భాల్లో మాజీ మంత్రికి రాజ్యసభ సీటు దక్కుతుంది అంటూ ప్రచారం జరిగింది. పల్లె సైతం దీన్ని ధృవీకరించారు. ఆయనకు రాజ్యసభ సీటు కలగానే మిగిలిపోయింది. మరోవైపు అనంతపురం మాజీ మేయర్ స్వరూప కూడా ఇదే పరిస్థితే. గతంలో మేయర్గా పనిచేసిన స్వరూప తనకు పార్టీలో గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మొన్న విడుదల చేసిన రాష్ట్ర కమిటీలో ఆమె పేరు ప్రస్తావన కూడా రాకపోవడం విచారించదగ్గ విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కష్టకాలంలో ఉన్న పార్టీని గట్టెక్కించిన నాయకుల్ని కాదని కేవలం ఫోటోకి ఫోజులిచ్చే నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారట. దీంతో పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన వారి సంగతేంటి అని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.
ఇంతమందిని పక్కన పెట్టారంటే ఎవరికైనా బాధ, ఆవేదన ఉండటం సహజం. పైగా ఇప్పుడు పదవులిచ్చిన వారంతా ఎవరని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించింది తామైతే మీరు భజన చేసేవారికి, ఫోటోలకు పోజులిచ్చేవారికి, అప్పుడప్పుడు కనిపించేవారికి మాత్రమే పదవులిస్తారా అంటూ లోలోన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతం జిల్లా టీడీపీలో ఎవర్ని కదిపినా దీని గురించే మాట్లాడుతున్నారట. పార్టీ కోసం పడిన కష్టాన్ని చూడలేదు సరే, మరి కాస్ట్ ఈక్వేషన్ అన్నారుగా, మరి వాటి పరిస్థితేంటి? అది కూడా పక్కన పెట్టినా సీనియర్ల పరిస్థితేంటి? టికెట్ త్యాగాలు చేసి పనిచేస్తున్న వారిని పట్టించుకోరా అంటూ అధిష్టానానికి అనేక ప్రశ్నల్ని సంధిస్తున్నారట. అసలు అధిష్టానం ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకొని తమను దూరం పెట్టిందో, ఏ లెక్కతో వాళ్లకు పదవులిచ్చిందో అర్థం కావడం లేదని అంటున్నారట సీనియర్లు. ఏదేమైనా ఇన్నేళ్ల పార్టీ చరిత్రలో పదవుల ఎంపికపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఇటు సీనియర్లలోనూ అటు కులపరంగానూ ఎప్పుడూ రాలేదని చెబుతున్నారు. మొత్తం మీద ఈ కమిటీలు పార్టీలో అసంతృప్తిని, అసమ్మతిని రగిల్చాయి. జాతీయ, రాష్ట్ర కమిటీల్లో ఎలాంటి గుర్తింపు దక్కకపోవడంతో అనంత తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి సీనియర్ నేతల ఆవేదనను అధిష్టానం పెద్దలు గమనించి బుజ్జగిస్తారో లేదో వేచి చూడాలి.